నమస్కారం. ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఈ వినాయక చవితి నవరాత్రులలో ప్రతి ఒక్కరూ కూడా తలచితనే గణనాథుని, తలచితనే విఘ్నపతిని, తలచిన పనిగా తలచితనే హేరముని, తలచిన నా విఘ్నములు తొలగుట కొరకు అంటూ తమకు కలిగిన విఘ్నాలన్నీ కూడా తొలగించాలని, సకల శుభాలు కలగాలని, తలచిన కార్యం విజయవంతం కావాలని ప్రత్యేకంగా ఆ విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ గణపతి పూజా విధానంలో ప్రేక్షకులకు కలిగిన అనేక ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటున్నారు ప్రముఖ దేవి ఉపాసకులు, హస్త సాముద్రిక సామ్రాట్, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. మహాగణాధిపతియే నమః. హైదరాబాద్ నుంచి సంతోషి రాస్తున్నారు, సర్వకార్య సిద్ధి కోసం గణపతిని ఏ విధంగా పూజించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తొలుతన విఘ్నమస్తనుతు దుర్జటి నందన నీకు మృక్కెదన్, ఫలితము చేయుమయ్యా నేను ప్రార్థన చేసెద ఏకదంతా, నావల పలిచెతి గంటమున వాక్కున నెప్పుడు భయకుండు మీ తలపులలోన నేనొకడ దైవ వినాయక లోకనాయక. శ్రీ మహాగణాధిపతే నమః. ఏ కార్యం ప్రారంభించేటప్పుడైనా సరే మనం వినాయక అవిఘ్నమస్తు అంటూ ప్రారంభించాలి. ఇక సర్వసిద్ధి ప్రదాయకుడు స్వామివారు. అందుచేత మనం ప్రతినిత్యం కూడాను ఇంటిలో పూజ చేసుకునేటప్పుడు చక్కగా ఆసనం వేసుకొని, అది కూడా దర్భాసనం వేసుకోవటం చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. ఏ పూజ ప్రారంభించే ముందైనా, ఏ గురువు గారి దగ్గర ఉపదేశం పొందే ప్రథమ తత్వరీత్యా అయినా సరే గణపతి ఉపాసన లేకుండా మిగతా ఉపాసనలు ఎన్ని చేసినా ఫలించవు అనేటువంటి విశేషం ఇక్కడ గుర్తెరగాలి. బ్రాహ్మణోత్తములు, వైశ్యులు, విశ్వబ్రాహ్మణులు, క్షత్రియులు మొట్టమొదటిసారిగా తమ పూజ చేసుకునేటప్పుడు నిష్ఠగా గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఏ గురువైనా నాయనా నువ్వు గాయత్రీ చేస్తున్నావా అని చెప్పేసి అడిగే తరువాత ఉపదేశం చేయటం మనకు సంప్రదాయం. అయితే మిగతా వారి దృష్టిలో ఉపదేశం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా ఈ గురువు గాయత్రీ ఉపాసన చేసి ఉండి తర్వాత ఆయన అతినిష్టాగరిష్టాపరతో చక్కగా ఉపాసనాపరుడై శిష్యుడికి కూడాను ఉపదేశం చేసేటువంటి తత్వం వస్తుంది. ఒక గురువు ఒక శిష్యునికి ఉపదేశం చేశాడు అంటే అది పూర్వజన్మ సుకృత పుణ్య ఫలమే, కానీ ఎవరికి పడితే వారికి ఉపదేశం చేయటానికి అర్హత లేదు. ఆ గురువే నిర్ణయం చేసుకుంటాడు ఇతడు సరైనవాడా కాదా అని. తన విద్య ఇతనికి ఏ విధంగా సహకరిస్తుంది అని చెప్పేసి ఆ గురు పరంపరా రీత్యా ఉపదేశం చేయటం జరుగుతుంది. ఈ ఉపదేశం పొందిన మంత్రంలో మొట్టమొదటిసారిగా ప్రతి ఒక్కరూ ధ్యానం చేయవలసింది గణేశ మంత్రం. ఈ గణేశ మంత్రం అనేక రీతుల్లో 32 గణపతుల రీత్యా కూడా అనేక విధాలుగా ఉన్నప్పటికీ ఎవరికి తోచిన చందాన వారు వారి గురు పరంపర రీత్యా ఆ మహాగణపతియో లేక సిద్ధి గణపతియో లక్ష్మీ గణపతియో ఏ గణపతి ఉపాసనైనా సరే ఆచరించవచ్చు. ఇలా గణపతి ఉపాసనా తత్వాన్ని తీసుకొని చక్కగా నిష్ఠగా గనక గణేశోపాసన చేసినట్లయితే సర్వసిద్ధులు కూడాను ఆ యొక్క ఉపాసకునికి లభ్యపడతాయి అని చెప్పేసి శాస్త్రసమ్మతమైన విషయం. ఎందుకంటే గణపతిలో గకారం జ్ఞానవాచకం,
ఆ యొక్క జ్ఞానవాచక సూత్రాన్ని గురు పరంపర రీత్యా తీసుకొని ఓం గం గణపతయే నమః అంటూ కూడా ధ్యానం చేసేవారి సంఖ్య మనకు ప్రపంచంలో చాలా చోట్ల కనిపిస్తుంది. అసలు గణపతి ఉపాసన లేకుండా మిగతా ఉపాసనలు చేసినా అవి ఫలసిద్ధిప్రదంగా కావటానికి చాలా కష్టతరం. ఎందుచేతనంటే త్రిపురాసుర సంహార సమయంలో సాక్షాత్తు ఆ యొక్క పరమేశ్వరుడు సైతం కూడాను గణపతి ఉపాసనే చేశాడు. అలాగే చండముండ నిశుంభ శుంభ ప్రచండ దైత్య విమర్దినేన ఆ జగన్మాత కూడాను కలవు చండీ వినాయక అంటూ ఆ వినాయకుని ఆరాధన చేసే ఆ రాక్షసుల్ని తుదముట్టించింది. అలాగే బ్రహ్మ సాక్షాత్తు సృష్టిని ప్రారంభించే ముందు గణపతిని కొలవక సృష్టిని ప్రారంభిస్తే అదంతా అపసవ్యమైంది. అప్పుడు గణేశ ఉపాసన చేసి సృష్టిని చక్కగా తన విధిరీత్యా తన కార్యక్రమ రీత్యా చక్కగా సృష్టిని అలా ఏర్పరచడం జరిగింది. ఇటువంటి గొప్ప గొప్ప వాళ్ళు సైతం కూడాను సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సైతం కూడాను గణపతిని ఆరాధన చేసిన తరువాతనే ఏదైనా సాధించారు. నిమిత్త మాత్రమైన మానవుల మనమెంత. అందుచేత తప్పనిసరిగా గణేశుని ఆరాధన చేసిన పెదపే మిగతా ఉపాసనా తత్వాన్ని గనక ఆచరించినట్లయితే సర్వకార్య సిద్ధి ప్రదాయకుడు గణేశుడు అని చెప్పడం దీనిలో దాగిన పరమార్థ లక్షణం. అందుచేత సర్వసిద్ధి ప్రదాయక శ్రీ గణేశ నమో నమః అంటూ మిగతా వారంతా కూడాను తమ పనులలో తమ పూజాది కార్యక్రమాలలో చక్కటి యోగవంతమైన అర్చనా తీరును ఆచరించి కృతకృత్యులై ఈ మానవ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది కదా. మరో ఉత్తరం చూద్దామండి. ఖమ్మం నుంచి రాజేష్ కుమార్ రాస్తున్నారు. గకార మంత్రంలోని విశిష్టత ఏమిటి వివరించండి అంటూ రాస్తున్నారు. గకార శబ్దం జ్ఞానవాచక సూత్రం. ఈ జ్ఞానం లేకుండా ఏది సాధించాలన్నప్పటికీ కూడాను ఈ కలియుగంలో సాధ్యపడదు. అందుకే ఆ గణేశుడు ఇప్పటివాడు కాదు. తరతరాల నుంచి యుగయుగాల నుంచి కూడా పూజలు అందుకుంటున్నాడు. అన్ని యుగాలలో పూజలు అందుకుంటూ ఈ యొక్క కలియుగంలో కూడాను స్వామివారు ఇక శాంతి తత్వంలో మానవులంతా జీవించటానికి అవతార స్వరూపం ఎత్తబోతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ గకార తత్వంలో కూడినటువంటి మహోన్నతమైనటువంటి విశిష్ట లక్షణాన్ని ఎవరైతే గుర్తెరిగి గరికలో గకారం ఉంది, గణపతిలో గకారం ఉంది, అలాగే అనేక ఔషధీయుక్తమైనటువంటి తత్వచింతన రీత్యా గణపతి స్థితిపతి నిధిపతిగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. కాబట్టి గకారంతో కూడిన మంత్రంతో గణపతిని గనక అనుష్ఠానం చేసినట్లయితే చక్కటి సత్ఫలితాన్ని ఇస్తారు. గాగుడింతం చదివితే చాలు గణపతి అనుగ్రహం వచ్చి తీరుతుంది. ఓం గాం గీం గూం గౌం గం గహ అనేటువంటి మంత్రం ఇది కూడా. ఈ మంత్రాన్ని ఎవరైతే నిష్ఠగా అనుష్ఠానం చేస్తారో వాళ్ళు ఏ కోరికలైతే అనుకుంటారో ఆ కోరికలన్నీ కూడాను సఫలీకృతమై తీరుతాయి గణేశుని యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వలన. అంత గొప్ప విశేషం ఈ యొక్క గకారతత్వంలో దాగిన పరమార్థంగా మనం గుర్తెరగాలి. అందుకనే గణపతి నాయన అనుగ్రహించు అంటూ మన పనులన్నీ కూడా ఏ కార్యక్రమానికి వెళ్ళినా చక్కగా గణేశుని ధ్యానం చేసి బయలుదేరినట్లయితే నిర్విఘ్నంగా స్వామివారు నెరవేరుస్తాడు అని చెప్పడంలో
ఏమాత్రం సందేహం లేదు. అది గకారంలో దాగిన విశిష్ట లక్షణం. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. తప్పకుండా. కడప నుంచి వైదేహి రాస్తున్నారు. వివిధ లోహాలతో చేసిన గణపతి ప్రతిమలు ఉంటాయి కదా, వాటి తత్వాన్ని వివరించండి అంటూ రాస్తున్నారు. గణేశుని మనం ప్రతి గృహంలోనూ కూడా అలా ఉంచి పూజ చేసేటువంటి విధి విధానంలో లోహాలతో చేసినటువంటి వివిధ గణపతి ఆకృతులు మనకు లభ్యపడతాయి. ఉదాహరణకి రాగి రాకోరుతుంది అనే శాస్త్రం. రాగితో చేసిన చిన్ని వినాయకుని చక్కగా పూజా మందిరంలో గనక ఉంచుకొని గనక నిత్యం గనక పూజ చేసినట్లయితే, రాకోరటం అంటే లక్ష్మీప్రదం, లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే వెండితో చేసినటువంటి గణపతి, ఆ వెండి మానసిక శాంతిని ప్రసాదించేటువంటి అమృత తుల్యం. అందుచేత ఈ ఆరాట పోరాట వ్యవస్థలో అనుక్షణం కూడా ఎంత సంపాదిస్తున్నప్పటికీ శాంతి లేనటువంటి వారు వెండితో చేసిన వినాయక ప్రతిమ తమ గృహాల్లో ఉంచుకొని చక్కగా కనుక ఆరాధన చేస్తే శాంతి తత్వాన్ని, మానసిక ప్రశాంతతను స్వామివారు అనుగ్రహిస్తారు. అలాగే పంచలోహాలతో చేసినటువంటి స్వామివారి విగ్రహాన్ని గనక ఆరాధన చేస్తే మోక్షప్రదంతో కూడినటువంటి ధనప్రాప్తిని కూడా, ధర్మ ప్రవర్తనని కూడా స్వామివారు అనుగ్రహిస్తాడు. ఇక వినాయక చవితి నాడు మనం మట్టితో చేసిన వినాయకుడిని వ్రతకల్పంలో వినియోగిస్తూ ఉంటాం. ఇక రాతితో చేసిన గణపతి, చిన్న రాతి విగ్రహం అండి అని చెప్పేసి పెట్టుకొని పూజ చేస్తూ ఉంటారు. ఈ రాతి విగ్రహం మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇంత గొప్ప విశేషాంశం వివిధ లోహాల వలన మనకు ప్రసాదింపబడేటువంటి గణపతి ఆరాధనలో ఉన్నాయి. పాదరస వినాయకుడు అని చెప్పేసి ఉన్నాడు. పాదరసంతో స్వామివారి యొక్క విగ్రహాన్ని, స్ఫటికంతో చేసినటువంటి వినాయక విగ్రహాన్ని కనుక ఆరాధన చేస్తే కీర్తి, ఐశ్వర్యం, అనేక రీతులుగా విశిష్టవంతమైనటువంటి సత్ఫలితాల్ని పొందింపచేస్తాడు స్వామివారు. ఏది ఏమైనప్పటికీ స్వామి ఆరాధనలో కావలసింది త్రికరణ శుద్ధి. త్రికరణ శుద్ధితో స్వామిని ఆరాధన చేయాలి. అప్పుడే సత్ఫలితాల్ని పొందటానికి ఆస్కారం ఉంటుంది కదా. మరి ఈ శ్వేతార్క గణపతిని ఆరాధిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? శ్వేతార్క గణపతి సకల దరిద్రాల్ని కూడాను పటాపంచలు చేసేటువంటి విధి విధానం ఉంది. తెల్ల జిల్లేడు వేరు అని. తెల్ల జిల్లేడు వేరు చెట్టు గనక కొన్ని సంవత్సరాలు గనక ఎక్కడైనా సరే పెంచినట్లయితే సాక్షాత్తు వినాయకుడే ఆకృతిలో ఆ యొక్క వేరులో వెలుస్తాడండి. ఇది సృష్టి రహస్యం. దీన్నే స్వయంభూ గణపతి అని కూడా అంటాం. మనకు లింగాలు 3 రకాలు కదా. స్వయంభూలింగం, దైవాంశలింగం, మానుష్యలింగం లాగా. అది శివ పరమాత్మ తత్వంలో మనం చెప్పుకుంటాం. ఇక్కడ స్వయం సిద్ధ గణపతి అయిన స్వయంగా ఆయనంతటా ఆయనే వెలిశాడు ఇక్కడ అర్క గణపతిగా. అందుచేత ఈ అర్క గణపతి ఉపాసన మహా అద్భుతవంతమైనటువంటి ఉపాసనగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఈ శ్వేతార్క గణపతి విగ్రహాన్ని ఇంట్లో గనక ఉంచుకున్నట్లయితే వాస్తుశాస్త్రరీత్యా కూడా సంభవించేటువంటి విపత్కర దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని కూడా శాస్త్రంలో చెప్పారు. గణపతికి ప్రీతివంతమైన నైవేద్యం బెల్లం. ఇక్కడ గణపతికి బెల్లం నైవేద్యం పెట్టాలి. రోజు శ్వేతార్క గణపతిని ఆరాధన చేసేవాళ్ళు బెల్లం నైవేద్యంగా గనక సమర్పించి ఆ బెల్లాన్ని గనక శనీశ్వరుని యొక్క వాహనం ఏమిటి? శనీశ్వరుని వాహనం కాకి.
ఆ కాకికి గనక సమర్పించినట్లయితే కాలానుగుణ రీత్యా సంభవించేటువంటి విపత్కర పరిస్థితుల నుంచి స్వామివారు మన్ని రక్షిస్తాడు. ఇక్కడ ఆయన మహామృత్యుంజయుడుగా చక్కగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. విద్యను, ఐశ్వర్యాన్ని, శతవిధాల సంకటాలన్నీ కూడా తొలగించేటువంటి దివ్యవంతమైనటువంటి శక్తితత్వం ఈ శ్వేతార్క గణపతికి ఉన్నది. శ్వేతార్క వేరును ఇంటి గుమ్మానికి తగిలించిన నరఘోష, నరదృష్టి అనేవి కూడాను రాకుండా కాపాడేటువంటి శక్తివంతం మనకు కనిపిస్తూ ఉంది. ఇది శాస్త్రాల్లో చాలా విశిష్టవంతమైన పూజా విధానం.